సిలువలో వేలాడే నీ కొరకే సిలువలో వేలాడే యేసు నిన్ను పిలచుచుండే ఆలస్యము నీవు చేయకుము. ప్రైజ్ ది లార్డ్. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విమోచన దినాలు 13వ రోజుకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఇలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు కోరిక అనే మాటను గురించి మనం ధ్యానించుకుందాం. కీర్తనలు 20 అధ్యాయము 4వ వాక్యంలో చూసినట్లయితే, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు కూడా సఫలపరిచెదను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు నేను సఫలం చేస్తానని దేవుడు చెప్తున్నాడు. అవును, నిజమే. తల్లిదండ్రులుగా బిడ్డల విషయంలో కొన్ని కోరికలు ఉంటాయి. యవనస్తులుగా కొన్ని కోరికలు ఉంటాయి. ప్రతి మానవుల్లో కూడా ఏదో ఒక కోరిక ఉంటుంది. ఆ కోరికను సిద్ధింపచేసి మన ఆలోచనలు నెరవేర్చేది ఎవరంటే మనం ఆరాధిస్తున్న దేవుడేనండి. కనుక ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ జీవితాల్లో ఏ కోరిక అయితే కలిగి ఉన్నారో ఆ కోరికను దేవుడు సిద్ధింప చేయబోతున్నాడు. ఆ కోరికను దేవుడు నెరవేర్చబోతున్నాడు. బైబిల్లో ఎవరు దేని కొరకు దేవుణ్ణి కోరినా వారి కోరినదల్లా కూడా దేవుడు వారికి దయచేసినట్లుగా లేఖనాల నుంచి మనం చూడగలుగుతున్నాం. ఒకసారి యేసుప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు కనాను స్త్రీ వచ్చి, ప్రభువా, నా కుమార్తెని బాగు చేయండి, దెయ్యం పట్టి బహు బాధపడుచున్నదని ఆయన వెంబడించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆమె యొక్క కోరిక ఏంటంటే తన కుమార్తె బాగుపడాలని. అవును, ఈ రోజున బిడ్డలు బాగుపడాలి, బిడ్డలు ప్రయోజకులు అవ్వాలి, బిడ్డల జీవితంలో స్థిరపడాలనే కోరిక ప్రతి ఒక్కరిలో కలిగి ఉంటారు తల్లిదండ్రులుగా. ఒకవేళ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీరు కూడా మీ బిడ్డలు స్థిరపడాలని, మీ కుటుంబాలు బాగుండాలని ఒక కోరిక మీరు కలిగి ఉంటే, కనాను స్త్రీ యేసయ్య దగ్గరికి వచ్చి అడుగుతుంది, అయ్యా, నా కుమార్తెని బాగు చేయండి, దెయ్యం పట్టి బహు బాధపడుతుందని దేవుని పాదాలు పట్టుకుని బ్రతిమాలుతోంది. కానీ దేవుడు ఆమెకి ఒక్క మాట కూడా చెప్పకుండా ఉన్నట్టు మనం చూడగలుగుతున్నాం. అయినా దేవుడు అంటున్నాడు కదా, నశించుచున్న ఇశ్రాయేలు యొద్దకే తప్ప నేను ఎవరి యొద్దకు పంపబడలేదని ప్రభువు చెప్పారు. అప్పుడు వెంటనే ప్రభువారు అంటారు, ఇదిగో రొట్టె, పిల్లల కోసం ఉంచిన రొట్టె కుక్క పిల్లలకి వేయటం యుక్తం కాదంటే, అప్పుడు ఆవిడ అంటది, ప్రభువా, యజమాని బల్లమించబడు రొట్టె ముక్కలు కుక్క పిల్లలు తింటాయి కదండి అని చెప్పగానే దేవుడు ఆమె వైపు చూసి చెప్పిన మాట, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ప్రభువారు పలికిన మాట మనకు గుర్తొస్తుంది. ఆమె కోరినట్టుగా ఆ దేవుడు నెరవేర్చినప్పుడు ఆ గడియలోనే ఆమె కుమార్తె బాగుపడింది. ఈరోజు తన కుమార్తె బాగుపడాలని కోరికతో కనాను స్త్రీ దేవుని దగ్గరికి వచ్చినట్లుగా మనం కూడా దేవుని దగ్గరికి వచ్చినట్లయితే మన కోరికను దేవుడు సిద్ధింపచేసి మన ఆలోచనలు యావత్తు కూడా దేవుడు సఫలపరిచే దేవుడే అన్నాడు. నిజమే కదా. దేవుడు నీ కోరిక ఏదైనా కూడా ఆయన నెరవేర్చబోతున్నాడు. నీవు కోరింది దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఒకసారి అటండి, ఒక ఇంటికి దేవుడు వెళ్ళాడట. వెళితే ఆ ఇంట్లో చాలా సంవత్సరాల నుంచి పిల్లలు లేని దంపతులు ఉన్నారట. ఆ ఇంట్లో చాలా అప్పులు కూడా ఉన్నాయట. ఆ ఇంట్లో ఉన్న తల్లికి చాలా సంవత్సరాల నుంచి చూపు కూడా కనబడదట. ఇలాంటి పరిస్థితులతో ఆ ఇల్లంతా ఉన్నప్పుడు మీకేం కావాలో కోరుకోండి అని దేవుడు అడిగితే అతను వెళ్ళి వాళ్ళ అమ్మతో చెప్పాడట, అమ్మా, దేవుడు మనల్ని ఏం కావాలో కోరుకోమంటున్నాడంటే వెంటనే ఆ తల్లి అందట, నేను అడుగుతాను బాబు అని చెప్పి ఇలా వెళ్ళి అడిగిందంట. ఏమనంటే, నా మనవడు బంగారు పుయ్యాల్లో ఊగుతా ఉంటే నేను చూడాలని ఉంది అని కోరిందటండి. నా మనవడు బంగారు పుయ్యాల్లో ఊగితే నేను చూడాలని ఉంది. ఆమె కోరింది చిన్నదే, కానీ అందులో 3 విషయాలు మనకు కనబడుతున్నాయి. ఒక మనవడు పుట్టాలంటే కోడలు గర్భవతి అవ్వాలి. ఆ మనవడిని మళ్ళా బంగారు పుయ్యాల్లో ఎయ్యాలంటే వాళ్ళు ధనవంతులుగా మార్చబడాలి. ఈ ఆ మనవడిని ఈవిడ చూడాలంటే ఈవిడ చూపు కావాలి. అలాంటి చక్కటి కోరిక ఆమె కోరినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఇదిగో ఈ రోజున అదే దేవుని వాక్యం చెప్తుంది. నీ కోరికను ఆయన సిద్ధింప చేయబోతున్నాడు. నీ ఆలోచన యావత్తు ఆయన సఫలపరచబోతున్నాడు. అలాంటి కృప దేవాతి దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు. కీర్తన 20 అధ్యాయం 4వ వచనంలో మాట, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తానన్న దేవుడు మీరే గనుక ఎవరెవరు ఏ కోరికతో ఉన్నారు ప్రభా, బిడ్డల విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ ఏ విషయంలో అయితే ఏ కోరికను నీ కోరికను సిద్ధింప చేయవాడినని చెప్పిన దేవుడు నీవే గనుక కనాను స్త్రీ తన కుమార్తె బాగుపడాలని కోరినప్పుడు ఆమె కోరినట్టు ఆమెకి చేసేవాడు తండ్రి.
ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారి జీవితాల్లో ఉన్న కోరికలు కూడా తీర్చి మీ సన్నిధి వారికి తోడుగిమ్మని యేసు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.